శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. చదువు, ఉద్యోగం, విదేశీ యానం మరియు ప్రమోషన్, ధనం నిలకడ మరియు వ్యాపార అభివృద్ధి, సంతానం ఆలస్యం అవడం, కుటుంబంలో అభివృద్ధి లేకపోవడం, అన్ని రకాల సమస్యలకు గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ ద్వారా కూడా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు వాట్సాప్ చేయండి. గురూజీ నీలకంఠేశ్వర్. ఫోన్ నెంబర్ 9550349125. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 27వ తేదీ శుక్రవారం తిథి నాడు కుంభరాశి వారి జాతకులు ఈ ఒక్క విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లేనిచో నిర్లక్ష్యం వహిస్తే గనక పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది మీకు. అయితే ఏం జరగబోతుంది, ఏ పరిస్థితుల్లో మీరు కూరుకుపోబోతూ ఉన్నారో, ఈ యొక్క పరిస్థితుల నుండి బయటపడాలంటే ఏ దేవత ఆరాధన మీకు మేలు కలగ చేస్తుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీరు వివాహితులు అయితే గనక మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే గనక పిల్లలకు సంబంధించి కొన్ని రకాలైనటువంటి వార్తలను వినవలసి వస్తుంది. ఏ మాత్రము కూడా అజాగ్రత్తగా ఉన్నా కూడాను మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. వారి విషయంలో కోపావేశాలు మీకు తగవండి. ఈ రోజున వారికి సంబంధించినటువంటి పలు కీలక వార్తలు మీరు అయితే వింటారు, కానీ కోపాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే వారికి చాలా వరకు కూడా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి. మంచి ఏంటో చెడు ఏమిటో మీ పిల్లలకు అర్థమయ్యేలాగా చేయండి. వారు చిన్నవారు అయినా యవనస్కులు అయినా కూడాను వారితో కూర్చొని కలివిడిగా మాట్లాడండి. మంచిగా చెప్పండి. మీరు ఎంత నేర్పుగా, ఓర్పుగా వారికి విషయాన్ని తెలియజేస్తారో అప్పుడే వారికి అవగతమవుతుంది. మీరు కోపాన్ని ప్రదర్శిస్తే గనక ఖచ్చితంగా వారికి మీకు మధ్యన దూరం పెరుగుతుంది. జరగవలసిన నష్టం జరిగిపోయిందండి, కానీ మున్ముందులో ఇలా మరలా జరగకుండా, పునరావృతం కాకుండా మీరే వారికి చక్కని గైడెన్స్ అనేది అందించాలి. మీ యొక్క పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, లేకపోతే గనక లోన్ యాప్స్ ద్వారా ధనాన్ని తీసుకోవడం కావచ్చు, లేదా దురలవాట్లకు బానిస కావచ్చు. ఇటువంటి పరిస్థితుల గురించి ఈ రోజున మీకు తెలుస్తుంది. కానీ ఈ విషయాన్ని విన్న వెంటనే మీరు చాలా వరకు కూడాను మానసికంగా కృంగిపోతారు. ఏం జరుగుతుంది, ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందా అన్నట్లుగా మీ మనోవేదన ఎక్కువైపోతుంది. మీరు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడాను నిత్యము వారి కోసమే కష్టపడుతున్నారు, కానీ వారు ఇలా చేయడం మీరు అసలు జీర్ణించుకోలేకపోతారు. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే గనక వారితో ప్రేమగా కూర్చొని మాట్లాడండి. ఎందుకు ఇలా జరిగిందో దానికి తగ్గ కారణాలు తెలుసుకోండి. అలాగే ఇలా చేయడం రీత్యా జరిగేటటువంటి నష్టం గురించి వారికి సవివరంగా తెలియచేయండి. ఒక స్నేహితుడు ఎలా మాట్లాడతాడో మీ సంతానంతో ఆ విధంగా మాట్లాడండి. మీరు అవివాహితులు అయితే గనక మీ యొక్క కుటుంబంలో మీకన్నా చిన్నవారు ఎవరైనా ఉంటే గనక వారు సోదరులు కావచ్చు, సోదరి కావచ్చు, వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి సంబంధించి ఏ విధమైన వార్త అయినా ఈ రోజున మీకు తెలుస్తుంది. కాబట్టి వారితో కూర్చొని మంచి చెడుల గురించి డిస్కస్ చేయండి. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ యొక్క డిస్టెన్స్ ని తగ్గించే ప్రయత్నం చేయండి. చిన్నపిల్లలు తెలుసో తెలియకో చేస్తారండి. వారిని మంచి నడవడికలోకి తీసుకురావడమో మన యొక్క బాధ్యత. ఈ రోజున అయితే ఇలా జరగబోతుంది. కావున మీ యొక్క కుటుంబంలో ఉన్న పిల్లలు అయినా లేదా మీ యొక్క సొంత సంతానం అయినా కూడాను వారి పట్ల మరింత అప్రమత్తంగా ఉండండి. రాబోతున్న ప్రమాదం నుండి వారిని కాపాడే ప్రయత్నం చేయండి. వారు ఏదో ఒక నిర్ణయం తీసుకుని ఇబ్బందుల్లో కూరుకుపోయే కంటే కూడాను సమస్యను మీ వరకు తెచ్చే ప్రయత్నం మీరే చేయాలి. ఆ యొక్క సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతకడంలో అలసత్వం వహించకండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.